मैं వ్యక్తి अनादि పరివారానికి आदि స్వాగతం. पवित्र आत्मा ఆత్మిక రాయల్టీ మరియు ప్యూరిటీ యొక్క स्मृतियाँ పర్సనాలిటీని ధారణ చేయండి. अर्थात ఈ पवित्रता की హోంవర్క్ అనాది समर्थहीना ఆది పవిత్ర स्मृति स्वरूप బ్రాహ్మణుల జీవితం అంటేనే समर्थ జీవితం स्वरूप యొక్క आत्माएं ప్రాణదానం निजी పవిత్రత. पवित्र బ్రాహ్మణుల संस्कार జీవితం वाली జీవితం యొక్క है। ప్రాణదానమే పవిత్రత. ఆది అనాథ तो స్వరూపం निजी संस्कारों పవిత్రత. को इमर्ज నేను कर అనాది इस ఆది పవిత్ర पवित्रता की ఆత్మను అన్నది पर्सनालिटी స్మృతిలోకి को వచ్చింది. धारण స్మృతిలోకి करो। రావటం అనగా పవిత్రత యొక్క సమర్థత రావటం. मोहिनी दीदी से सुनेंगे। స్మృతి స్వరూప సమర్థ స్వరూప ఆత్మలు నిజమైన పవిత్ర సంస్కారం కలవారు. కావున నిజ సంస్కారాలను ఎమర్జీ చేసుకొని ఈ పవిత్రతా పర్సనాలిటీని ధారణ చేయండి. ఓం శాంతి. ఇప్పుడు మనం మోహిని దీది నుండి విందాం. शांति। सभी ठीक हो? ఓం శాంతి. అందరూ బాగున్నారా? ओम शांति। ఓం శాంతి. सभी मौज में हैं, ठीक हो? అందరూ సంతోషంగా ఉన్నారా? బాగున్నారా? समाचार तो सुनते होंगे, कौन कौन सुनते हैं? సమాచారం అయితే వింటూనే ఉండుంటారు. ఎవరెవరు వింటున్నారు న్యూస్? समाचार सुनेंगे तो हलचल। हाँ? సమాచారం हलचल అంటే हो रही है पर हमें अचल अडोल रहना है ना? అలజడి అయితే ఉంటుంది, కానీ మనం అచ్చలడుగుగా ఉండాలి. उसका साधन क्या है? దాని సాధనమే देखो, पवित्रता निर्बंधन अवस्था है, नहीं పవిత్రత అంటేనే कि जीवन मुक्ति क्या है? पवित्रता सुख शांति జీవన్ముక్తి संपन्नता। అంటే పవిత్రత, సుఖ, శాంతి, तो సంపన్నత. पवित्रता है పవిత్రత तो ఉంటే कहीं भी किसी भी प्रकार से ఎక్కడ ఎలాంటి విధంగా मन में हलचल हो नहीं सकती है। మనసులో అలజడి ఆపదు. जो भारतवासी हैं वो भारत का न्यूज़ सुनते होंगे, जो अमेरिका में భారతవాసులు है అయితే वो భారత वहाँ का सुनते हैं। अपनी వార్త तरह की हलचल వింటుండొచ్చు, दोनों जगह అమెరికాలో होगी। అమెరికా న్యూస్ వింటుండొచ్చు. రెండు రకాల అలజడులు ఉంటాయి. बाबा तो कहते हैं बच्चे अचानक होगा, जो होगा अचानक బాబా होगा। అంటారు, మరి ఏదైతే జరుగుతుందో అది సడన్ గా అవుతుంది. तो जितना अपने ఇంకా ऊपर अटेंशन देंगे ఎంతైతే మీరు మీ तो क्या होता है, అటెన్షన్ थोड़ा सा सूक्ष्म में ఇస్తారో सिग्नल आता है। ఏమవుతుంది, కొంచెం సూక్ష్మంగా ये సిగ్నల్ अंदर వస్తుంది, से आता है, समय समय की లోపల तरफ నుండి से आता है। వస్తుంది, సమయం వైపు ऐसे నుండి होता है जैसे अभी कुछ होना है। ఏదైతే ఏదో జరగాల్సింది तो उस समय क्या జరగబోతుంది करना है, అనిపిస్తుంది. जितना हो ఇప్పుడు ఏం सके చేయాలి? ఎంత కుదిరితే అంత बस बाबा की याद में रहो బాబా స్మృతిలో ఉండండి. और अपनी जो शक्ति है उनको इमर्ज करो। తమ శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని जैसे ప్రత్యక్షపరచుకోండి. पवित्रता भी एक शक्ति है। పవిత్రత కూడా इसका ఒక मतलब శక్తి. जो पवित्रता है ఏదైతే पवित्र संकल्पों के रूप में। పవిత్రత అనేది పవిత్ర ये तो సంకల్పాల రూపం बहुत अच्छा होगा, बाबा ने कहा ఉంటుంది. ये तो ठीक ही हो जाएगा, బాగానే आत्मा पे అవుతుంది, బాగా कल्याण ఇది है, సరిగ్గానే भला ही है, ఉంటుందన్నారు. ప్రతి ఆత్మ चढ़ती కళ్యాణం कला జరుగుతుంది, सर्व का भला, ऐसे మరి करके ఎగిరే కళ అందరికీ మేలు జరగాలి, तो ఇలా समर्थी के संकल्प। సమర్థ సంకల్పాలు వస్తాయి. पवित्रता शक्ति है और एक పవిత్రత समर्थी भी है। శక్తి కూడా, సమర్థత కూడా. तो बहुत अच्छा आज बाबा बता रहे हैं చాలా कि బాగా ఈరోజు బాబా చెప్తున్నారు, पवित्रता बहुत सहज होनी चाहिए आप लोगों के लिए, పవిత్రత మన కోసం చాలా సహజంగా అవ్వాలి, क्योंकि చాలా सबको पता సహజంగా. है कि आत्मा का ఎందుకంటే अनादि అందరికీ स्वरूप తెలుసు, पवित्रता ही है। ఆత్మ యొక్క అనాది స్వరూపం పవిత్రతే. पवित्रता और शांति प्रेम। పవిత్రత మరియు శాంతి, ప్రేమ. और सत्युग में जब हम आते हैं आदि स्वरूप है तो वो भी సత్యుగంలో पवित्रता कह रहे हैं। మన ఆది స్వరూపం అది కూడా పవిత్రతా స్వరూపమే. पवित्रता सुख शांति, పవిత్రత, पवित्रता है तो सुख ही సుఖము, है ना। శాంతి. పవిత్రత ఉంటే సుఖం ఉంటుంది కదా. दुख का कारण ही तब होता है जब कोई ना कोई దుఃఖ కారణం ఏంటి? अंश मात्रा, चाहे ఏదో मोह का ఒకటి चाहे
किसी అంశ भी बात का मान మాత్రంగానైనా अपमान का। ఏ విషయంలోనైనా కానీ గౌరవం तो इसलिए बाबा कहते हैं अनादि అవమానం और आदि पवित्र పిలవటం आत्मा हो। మరి అనాది ఆది పవిత్ర तो ये अंदर में ఆత్మ रियलाइजेशन మళ్ళీ आएगा। ఇది లోపల రియలైజేషన్ వస్తుంది కదా। तो ब्राह्मणों की लाइफ మరి బ్రాహ్మణుల जीवन का जियादान पवित्रता है। బ్రాహ్మణుల జీవితానికి ब्राह्मणों की लाइफ బ్రాహ్మణుల జీవితం जीवन జీవితం का యొక్క जियादान ప్రాణదానం पवित्रता है। పవిత్రత आत्मा का आदि अनादि स्वरूप ఆత్మ యొక్క पवित्रता है। ఆది అనాది స్వరూపమే పవిత్రత। जब स्मृति आ गई ఎప్పుడైతే స్మృతి వస్తుందో कि मैं अनादि आदि पवित्र నేను आत्मा हूँ, అనాది ఆది పవిత్ర ఆత్మను स्मृति दिलाई ना बाबा ने అన్నది మరి బాబా స్మృతిలోకి कि తీసుకొస్తున్నారు तुम కదా। पवित्र थे। పవిత్రంగా ఉండేవాళ్ళం, तो स्मृति आना अर्थात స్మృతిలోకి पवित्रता రావటం की అనగానే समर्थी आना। పవిత్రత యొక్క సమర్థత రావటం। ज्ञान का बल है, योग का बल है, ये पवित्रता का बल है జ్ఞాన బలం, యోగ బలం और ఇదంతా बहुत बड़ी शक्ति है। పవిత్రతా బలం, ఇది చాలా పెద్ద శక్తి। पवित्रता में हमारी स्मृति की पवित्रता। పవిత్రతలో మన స్మృతి యొక్క बाबा ने పవిత్రత। स्मृति दिला दी, బాబా आदि స్మృతిని अनादि स्वरूप की గుర్తు చేశారు। वृत्ति ఆది फिर అనాది पवित्र స్వరూపం, और दृष्टि फिर पवित्र, వృత్తి లో పవిత్రత, वाणी దృష్టిలో పవిత్రత, पवित्र, వాణిలోని పవిత్రత, फिर कर्म भी पवित्र। తర్వాత కర్మలు కూడా పవిత్రత। तो स्मृति को फिर वृत्ति में देखना है। మరి हमारी స్మృతిని वृत्ति बिल्कुल, వృత్తిలోకి जिसको कहते हैं ना दिल చూస్తున్నాం। साफ हो। మరి అంటారు కదా మనసు స్వచ్ఛమైనదని। अगर दिल साफ है और संकल्प आता है మనసు స్వచ్ఛంగా ఉండే సంకల్పాలు तो వస్తే न हो संकल्प, ऐसा हो नहीं सकता है। మరి సంకల్పాలు जैसे एक बार मैंने ఎలా आपको జరగకూడదు बताया था అలాంటి कि అలాంటివి రావు दादी అవ్వవు। प्रकाश मणि को संकल्प आता था, हो जाता था। మరి అది तो मेरा ये प्रश्न అయితే था, क्या होना సంకల్పం है इसलिए मुझे రాగానే संकल्प आता था। జరుగుతుండేవి అవి। ఏదైతే कितनी జరగాల్సిందో ఆ अच्छी बात है సంకల్పాలు भाई, ड्रामा में भी వచ్చేవి। एक बहुत बड़ा स्थान मिलने वाला है। డ్రామాలో ఒక పెద్ద స్థానం లభించేది एकदम ఉంది। संकल्प आता है, बड़ा स्थान సంకల్పం होना వస్తుంది, चाहिए, పెద్ద और ప్లేస్ फिर मिल ఉండాలి, जाता है, తర్వాత అది कहीं లభిస్తుంది। मैच करता है नहीं। అవి మ్యాచ్ అవుతాయి। तो जो पवित्रता है उसमें ये मैच होगा, क्योंकि स्वार्थ नहीं ప్రతి है, ఏదైతే ఉందో అందులో कोई इच्छा नहीं है, మ్యాచ్ అవుతుంది। कोई लाभ हानि की बात नहीं है। లాభం గురించిన విషయం కాదు, तो बड़ा सूक्ष्म है చాలా और बहुत సూక్ష్మం, अच्छा है। చాలా మంచిది। स्मृति आना अर्थात స్మృతిలోకి రావటం पवित्रता की అంటే समर्थी आना। పవిత్రత యొక్క సమర్థత రావటం। तो स्मृति स्वरूप समर्थी स्वरूप आत्माएं స్మృతి స్వరూపు సమర్థ స్వరూప निजी ఆత్మలు पवित्र संस्कार वाली हैं। నిజమైన పవిత్ర సంస్కారం ఉన్నవారు। एक बार दादी प्रकाश मणि बैठी थी सोफा पे, ఒకసారి एक దాని बहुत बड़ा ప్రకాశం कोई అని महात्मा చిన్నారు मिलने आया। స్తోపాలు ఎవరో మహాత్మ मैं కలవటానికి नीचे వచ్చారు। बैठ रहा था, साहिब दादी ने कहा इधर बैठो, मेरे साथ बैठो। వాళ్ళకి కూర్చోబోతుంటే तो దారి अपने अनुभव నాతో सुनाया కూర్చోండి अपना అన్నారు। सभा వాళ్ళు తన में అనుభవాన్ని कि వినిపించారు। दादी बैठी होंगी तो दादी का थोड़ा पल्लू उसको लगा, దాది కూర్చొని ఉంటే దాది యొక్క जैसे दादी कभी ऐसे కొంగు करते हैं కొంచెం ना। तो कहता है मेरे తగిలిందని शरीर में जैसे ना అన్నారు। इतनी శరీరంలో प्योरिटी की लहर उस మరి అంత पल्लू से आई। పవిత్రత యొక్క అలా तो फिर कहता है मैंने सोचा इन लोगों की पवित्रता कितनी షాక్ లాగా వచ్చింది అనుకున్నాను। మరి समर्थ है, ఇందులో या ఉన్న उसमें कितनी పవిత్రత नेचुरल ఎంత है। సమర్థత, స్మృతి ఎంత న్యాచురల్ గా कि ఉంది అనిపించింది। मतलब कि उनके जैसे मनसा वाचा कर्मणा शुरू మరి से మనసు पवित्र लाइफ వాచ थी। కర్మణ మొదటి నుండి तो పవిత్రంగానే इसलिए बाबा कह रहे हैं ఉన్నారు కదా। అందుకే निजी బాబా అంటున్నారు संस्कारों को నిజ इमर्ज कर సంస్కారాలను ఎమర్జ్ చేసి पवित्रता की పవిత్రత पर्सनालिटी को धारण करो। పర్సనాలిటీని ధారణ చెయ్యండి। चाहे कोई मनोकामना है या छोटी मोटी बात है, बात तो छोटी मोटी होती है ना, कोई విషయం छोटी అయితే होती है, कोई बड़ी होती है, मोटी చిన్నది होती है। పెద్దది ఉంటుంది। लेकिन वो ऐसे सामने से गुजर जाए जैसे ड्रामा का एक सीन है, आगे हो డ్రామా गया। దృశ్యం ప్రకారం జరుగుతానే। मैं ये बता रही थी कि నేనేం చెప్తున్నానంటే आप सबको थोड़े संकल्प तो चलते होंगे మీకైతే కొన్ని ఆలోచనలు వస్తూనే ఉంటాయి भारतवर्ष के भारत में। భారతదేశం పట్ల।
तो वहां पर तो सबको तैयारी करा रहे हैं అక్కడైతే మొత్తం తయారై అవుతుంది. कि युद्ध लगे तो क्या करना है, 3 दिन का యుద్ధం అయితే ब्लैकआउट का कर रहे हैं, 3 మరి ఏం घंटे दिन చేయాలి? में। 3 గంటలు బ్లాక్అవుట్, 3 రోజులు బ్లాక్అవుట్ ప్రిపేర్ शांति वन అవుతున్నారు. में भी उन्होंने बहुत जा करके శాంతి रिहर्सल వనములో కూడా करा रहे हैं। వెళ్ళి చాలా రిహార్సల్స్ చేశారు. तो देखो, मेरी तो ऐसी भावना है, संकल्प है నాకు అదైతే భావన, సంకల్పం कि అది. बेशक ठीक है, जरूरी है नहीं जरूरी है वो तो राजनीति की बात है, మరి అవసరమో లేదా అనేది రాజనీతి యొక్క విషయం. लेकिन కానీ हम तैयार हैं। మరి మనం తయారుగా ఉన్నామా? जो किसी ने कहा समय तो बहुत हो गया है, उस हिसाब से तो विनाश शुरू होगा ఎవరు అన్నారు సమయం చాలా कि अभी थोड़ा टाइम होगा, అయిపోయింది, మరి ज़्यादा ఇప్పుడు टाइम नहीं है, మొదలవుతుంది, अभी भी कुछ हो కొంచెం सकता है। సమయంలోనే అన్నారు. थोड़ी बहुत तैयारी सबको रखनी चाहिए, అందరూ తయారుగా सबको ఉంచుకోవాలి, भेजेंगे थोड़ा। తయారుగా ఉండాలి. और यहाँ भी तो कितनी हलचल हो रही है नहीं, ఇక్కడ కూడా ఎంత అలజడి జరుగుతుందో చూడండి. तो इसलिए అందుకే हलचल में ना करके అలజడిలోకి రాకుండా जो हमें आवश्यक है ఏదైతే आत्मिक रूप అవసరమో से, शारीरिक रूप से, ఆత్మిక రూపంతో, శారీరక उसकी రూపంతో तैयारी अगर हम దాని रखेंगे తయారీ మనం तो थोड़ा और ఉంచుకుంటే निश्चिंत रह सकते हैं ना। మరి ఇంకొంచెం నిశ్చింతగా ఉండగలుగుతాం. तो अभी मन पवित्र रखो, ఇప్పుడు మనసు పవిత్రంగా ఉంచుకోండి. खुद ही हमको संकल्प भी टाइम पर आएंगे, एक्यूरेट आएंगे। సంకల్పం కూడా సమయానికి వస్తుంది, యాక్యురేట్ గా వస్తుంది. थोड़ा भी मन में दुविधा होती है ना किसी बात की, ఏ విషయంలో అయినా మనసులో ఏదైనా వస్తే करूँ नहीं करूँ नहीं करूँ, చెయ్యాలా వద్దా అని और कई होते हैं भाई ये तो बहुत ज़रूरी है मुझे करना ही है, उनका కొంతమంది हो जाओ। అనుకుంటారు ఇది అవసరం, చెయ్యాలి అనుకుంటారు. हमारी एक बहन कल आने वाली थी, अभी इंडिया से सब फ्लाइट्स कैंसिल हो गई ना, నిన్న రావాల్సిన ఇండియా నుండి వచ్చే ఫ్లైట్లన్నీ క్యాన్సిల్ అయ్యాయి. तो आ नहीं पा रहे हैं लोग రాలేక जिनकी రాలేకపోయారు. कितने दिन के बाद शुरू होगी तो మరి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మొదలవుతారు, तो ऐसी ऐसी చేస్తారు. परिस्थिति अभी మరి कॉमन होंगी, అలాంటి పరిస్థితులు కామన్ అవుతాయి. तो डरने की बात नहीं है, భయపడాల్సిన అవసరం निश्चय లేదు. रखें నిశ్చయాన్ని और పెట్టుకోండి, प्रबंध रखें। మరి प्रबंधाన్ని हम्म, తయారు तो చేసుకోండి. कुछ ड्रामा करके देख रही होता है, మరి राइट। డ్రామా అయి बहुत చూసుకుంటారు ज़रूरी కదా. है कि ड्रामा చాలా ड्रामा ही है, అవసరం. राइट। డ్రామానే. ओम शांति। ఓం శాంతి. अव्यक्त मुरली रिवीजन అవ్యక్త మురళి రివిజన్ 1969 से 1969 నుండి ज्ञान के रतन జ్ఞానరత్నాలు और स्नेह के मोती మరియు స్నేహముత్యాలు. अव्यक्त वाणी तारीख है వ్యక్తవాణి 12 తారీఖు अक्टूबर 12/10/75 1975। कंप्लेंट समाप्त कर कंप्लीट కంప్లైంట్ बनने की प्रेरणा। సమాప్తం చేసుకొని కంప్లీట్ గా అయ్యే ప్రేరణ. दूसरी बात, రెండో విషయం, सारा दिन రోజంతా बाप के सर्व संबंधों का బాబాతో हर సర్వసం समय प्रमाण सुख సమయ नहीं ले ప్రమాణంగా पाते हो, సుఖాన్ని जो తీసుకోలేకపోతున్నారు. गोपियों और पांडवों के గోపికలు चरित्र गाए हुए పాండవుల हैं। చరిత్ర చెప్తారు. बाप से सर्व संबंधों का सुख लेना బాబా నుండి సర్వ और సంబంధాల मगन సుఖాన్ని रहना తీసుకోవాలి, మగ్నంగా అయి अथवा ఉండాలి. सर्व లేక संबंधों की సర్వ సంబంధాల लव में लवलीन ప్రేమలో रहना, ప్రేమలో లీనమవ్వాలి. वह अनुभव ఆ అనుభవం अभी किया नहीं है। ఇప్పటి వరకు చేయలేదు. बाप और शिक्षक इन विशेष తండ్రి संबंधों का మరియు सुख శిక్షకుడు ఈ अनुभव విశేషమైన करते సంబంధాల हैं, సుఖాన్ని అనుభవం చేస్తారు. लेकिन सर्व లేక संबंधों के सुखों की సర్వ प्राप्ति का సంబంధాల సుఖాల ప్రాప్తులు अनुभव कम करते అనుభవం हैं। తక్కువ చేస్తున్నారా? इसलिए जिन అందుకే संबंधों के सुखों ఏ का సంబంధాల अनुभव సుఖం యొక్క అనుభవం नहीं किया है, చేయటం లేదో उन संबंधों లేదో, में बुद्धि ఆ का लगाव సంబంధాల్లో जाता है బుద్ధి అటువైపు వెళ్తూ और ఉంటుంది. वह आत्मा का लगाव మరియు व ఆ बुद्धि ఆత్మ की యొక్క लगन
विघ्न ఆకర్షణ मुक्त बन బుద్ధి जाती యొక్క है। విఘ్న రూపంగా तो అయిపోతుంది. सारे दिन में भिन्न మరి भिन्न రోజంతట్లో संबंधों का రోజంతటిలో अनुभव భిన్న భిన్న करो। సంబంధాలను అనుభవం చేయండి. अगर इस समय बाप ఈ से సమయంలో తండ్రితో सर्व संबंधों का सुख అవునా नहीं लिया సుఖం है తీసుకోకపోతే तो सर्व सुखों की సర్వ प्राप्ति సుఖాల में ప్రాప్తులలో सर्व संबंधों की रसना సర్వ लेने సంబంధాల में రస్ कमी रह जाएगी। రసాన్ని తీసుకోవటంలో अभी अगर यह सुख नहीं కొరత लिया ఉంటుంది. तो कब ఇప్పుడు लेंगे? ఇప్పుడు ఈ సుఖాన్ని తీసుకోకపోతే ఇంకెప్పుడు తీసుకుంటారు? आत्माओं से सर्व संबंधों सारा ఆత్మ कल्प अनुभव करेंगे, ఆత్మలతో సర్వ సంబంధాలు लेकिन కల్పంతా बाप అనుభవం से చేస్తారు. కానీ బాబాతో सर्व संबंधों का సర్వ अनुभव సంబంధాల అనుభవం अभी नहीं किया ఇప్పుడు చేయకపోతే तो कभी भी नहीं करेंगे। ఎప్పటికీ చేయలేరు. तो इन सर्व संबंधों के మరి सुखों ఈ में సర్వ సంబంధాల సుఖంలో सारा दिन रात రోజంతా अपने को పగలు, बिजी रखो। రాత్రి మీ బిజీగా अच्छा, ఉండండి. आगे की బిజీగా मुरली ఉండండి. कल सुनेंगे। మిగతా మురళి ओम రేపు విందాం. शांति। ఓం శాంతి.